భారత జట్టు సెలక్షన్ మీటింగ్ అనేది మూసి ఉన్న తలుపుల వెనుక చాలా వేడిగా జరుగుతోందని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ వెల్లడించాడు. ఈ సమయంలోనే ఓసారి రాహుల్ ద్రావిడ్ తో గొడవ కూడా జరిగిందని వెల్లడించాడు. అయితే టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ తనదైన ముద్ర వేశాడు. 2.5 ఏళ్ల పాటు అతడి మార్గదర్శనంలో ముందుకు సాగిన భారత జట్టు టీ20 ప్రపంచ కప్ 2024 రూపంలో ఐసీసీ టైటిల్ గెలిచింది. అయితే అంతకుముందు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అజేయంగా ఫైనల్ కు చేరి రన్నర్ అప్ గా నిలిచింది. అయితే భారత క్రికెట్ లో ద్రవిడ్ కు సౌమ్యుడనే పేరుంది. ఎందుకంటే ఈ మాజీ కెప్టెన్ కెరీర్ లో వివాదాలకు తావే లేదు. అయితే అలాంటి ద్రవిడ్ కోచ్ గా మారిన తర్వాత మాత్రం జట్టు విషయంలో తగ్గేదేలే అన్నట్లు సెలెక్టర్లతో వాదనలకు దిగేవాడట. తన ప్రణాళికలు వ్యూహాలకు అనుగుణంగా జట్టు కూర్పు ఉండాల్సిందేనని పట్టుబడేవాడని అగార్కర్ తెలిపాడు. ఇక రాహుల్ ద్రవిడ్ నాకు స్నేహితుడు, కానీ అతడు కోచ్గా ఉన్న సమయంలో మా మధ్య విభేదాలు వచ్చిన మాట వాస్తవమే. ఇద్దరి మధ్య కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు వచ్చేవి. కొన్ని విషయాల్లో తను అనుకున్నట్లే జరగాలని ద్రవిడ్ పట్టుబడేవాడట. ఏదేమైనా జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే మా ఆలోచనలు ఉండేవి. జట్టు ఎంపిక పూర్తిగా మా నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఇందుకు ముందైతే రాహుల్, ఇప్పుడు గంభీర్, గతంలో రోహిత్, ఇప్పుడు శుభ్మన్, ఇలా కోచ్లు కెప్టెన్లుగా ఎవరున్నా సరే వారికి కూడా జట్టు ఎంపిక విషయంలో జోక్యం కల్పిస్తాం. వారితో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయానికి వస్తామని అగార్కర్ పేర్కొన్నాడు.